ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వాడే ఈ మిల్క్ బయో మిల్క్తో కాఫీ ఎలా పెట్టాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. మనం గ్యాస్ ఆన్ చేసుకుందాము. ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటాయి గ్యాస్ స్టవ్లు. ఇలాగా గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత దాని మీద మనం పాలు కాచుకునే బౌల్ని పెట్టేద్దాము. చూడండి, ఇలా హీట్ ఎక్కుతుంది కదా. అలా హీట్ ఎక్కాక పాలు కాచే బౌల్ని పెట్టేసుకొని అందులో పాలని యాడ్ చేసుకుందాము. నేనైతే ఫ్యాట్ ఎక్కువ ఉన్న మిల్క్ని తీసుకుంటాను కాబట్టి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ గ్యాస్ స్టవ్ మీద కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. వంట చేయాలన్నా లేదంటే ఏదన్నా చేసుకోవాలి అన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ చాలా ఎక్కువసేపు ఇలా హీట్ అయిన తర్వాతనే మనం కుక్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత స్లోగా అది హీట్ అవుతుందో అంత ఫాస్ట్గా వంట కూడా అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, పాలు కాగేలోపు మనం పౌడర్ ఎంత వేసుకోవాలనేది నేను చూపిస్తాను. గ్లాస్ తీసుకున్నాను కదా, గ్లాస్లో షుగరు అండ్ బ్రూ పొడి యాడ్ చేసుకుంటాను. నేనైతే ఈ బ్రూ ప్యాకెట్ సిల్వర్ కలర్లో ఉంది కదా, ఈ కవర్లో బ్రూ పౌడర్ వస్తుంది. నేను దీన్ని ఇండియా నుంచి తెచ్చుకున్నాను. చూడండి, ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు కాఫీ నా ఒక్కదానికి చేసుకుంటున్నాను కాబట్టి నేను ఎంత నాకు అవసరమో అంత కాఫీ పౌడర్ని తీసుకుంటాను, బ్రూ పౌడర్ని తీసుకుంటాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం కాఫీ పౌడర్ని తీసుకుని ఇందులో యాడ్ చేశాను. చూడండి, తర్వాత సరిపడా షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇదైతే వైట్ షుగర్ కాదు, బ్రౌన్ షుగరు. సో షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ పాలు కాగేలోపు నేను కొన్ని మీకు చెప్తాను. నార్మల్గా అయితే కాఫీ తాగడానికి ముందు వాటర్ తాగాలా అనేసి మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నిజమే కదండి, కాఫీలు టీలు తాగకూడదని చెప్తారు. ఎందుకంటే నాకు కూడా కరెక్ట్ రీజన్ తెలియదు, కానీ వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కాఫీలు టీలు మానేయమని చాలామంది సజెస్ట్ చేస్తారు. బట్ ఎప్పుడన్నా ఒకసారి తాగడంలో తప్పేం లేదండి. నేనైతే ఎప్పుడన్నా ఒకసారి నాకు తాగాలి అనిపించినప్పుడు, వెదర్ వచ్చేసి కూల్గా ఉన్నప్పుడు నేనైతే కాఫీ తాగడానికి చాలా ఇష్టపడతాను. చూడండి, ఈలోపు పాలు పొంగొచ్చేస్తున్నాయి కదా, దీన్ని మనము గ్లాస్లోకి తీసుకుందాము. షుగరు బ్రూ పౌడర్ యాడ్ చేసుకున్న గ్లాస్లోకి నేను పాలను కూడా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక స్పూన్ని పక్కకు తీసేయాలి. ఇంకొక ఎంటీ గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్లోని పాలని కాఫీని అందులోకి పోస్తున్నాను. ఇలా 2 టైమ్స్ చేయడం వల్ల కాఫీ షుగర్ బాగా మిక్స్ అయిపోతుంది. పాలు కాఫీ షుగర్ అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. చాలా బాగా మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం కప్లోకి తీసుకుందాము. మనం కాఫీ కప్లోకి ఈ కాఫీని అంతటిని తీసుకుందాము. చూడండి, ఎంత బాగా నురుగా వచ్చిందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ క్లైమేట్కి అండ్ ఈ వేడి కాఫీ ఎంత బాగుంటుందో కదా. మీరు కూడా ఇలాంటి కూల్ వెదర్కి కాఫీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.